స్టవ్ వెలిగించి చిన్న కుక్కర్ పెట్టానండి సగ్గుబియ్యం ఉడకబెట్టడానికి. దాంట్లో 1 కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పులు వాటర్ కావాలి. వాటర్ పోసేస్తున్నాను. వాటర్ మరిగినాక అరగంట నానబెట్టానండి సగ్గుబియ్యం పచ్చిశనగపప్పు కలిపి. ఇవి వేసేయాలి దీంట్లో. శనగపప్పు కప్పు సగ్గుబియ్యానికి 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి నెయ్యి వేసానండి. నెయ్యి వేడెక్కినాక ఈ జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు వేసి వేగించాలి. ఇవన్నీ వేయించాలి. వేగిపోయినండి స్టవ్ ఆపేసాలి. ఇవ్వండి పచ్చిశనగపప్పు సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయి. ఇవి ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ వెలిగించి స్లిమ్లో పెట్టాలి. ఇప్పుడు ఈ బెల్లం పొడి దీంట్లో వేసానండి. బెల్లం బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది చల్లబడాలి. చల్లబడిపోయిందండి. ఇప్పుడు పాలు పోసేయాలి. కాచిన పాలు సరిపడా పాలు పోసేయాలి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేయాలి. సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మోర్ రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ మీద క్లిక్ చేయండి.